హలో గైస్, ఈరోజు మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 26ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో అందరికీ క్లారిఫికేషన్ వీడియో అనేది చూపించడంతో ఇక్కడ బోర్డు మెంబర్స్ ఎవరు మాట్లాడరమాట. డైరెక్టర్స్ ఇంకెవరికైనా ఏమైనా అబ్జెక్షన్ ఉందని గట్టిగా అయితే అడుగుతాడు. ఇక్కడ హీరోయిన్ అయితే హీరోని ఈ రోజు నైట్ నువ్వు అవైలబుల్గా ఉంటావా, నిన్నొక ప్లేస్కి తీసుకువెళ్తా అని చెప్పి మెసేజ్ అయితే పెడుతుంది. హీరో అయితే సరే నేను ఈరోజు అవైలబుల్గానే ఉంటాను, నిన్నైతే పికప్ చేసుకుంటాను వర్క్ అయ్యాక అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం లేదు, నేను అక్కడికి వెళ్ళిపోతాను, డైరెక్ట్గా నువ్వు ఆ ప్లేస్కి అయితే వచ్చి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి రిప్లై అనేది ఇస్తుందన్నమాట. ఇంకా హీరో కూడా సరే అయితే అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే డైరెక్ట్గా ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ టెలిస్కోప్లో నుంచి స్టార్స్ని అయితే చూస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి అక్కడికి మన హీరో అయితే వస్తాడు. నన్ను ఇక్కడికి ఏమైనా వాకింగ్కి తీసుకొచ్చావా ఏంటి అని చెప్పి అడిగేసరికి అదేమీ లేదు, ఇది చాలా మంచి ప్లేస్, చూడు ఇక్కడి నుంచి చూస్తే స్టార్స్ అనేవి కనబడతాయి, చాలా బాగున్నాయి, ఒకసారి చూడని చెప్పి హీరోతో అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి స్టార్స్ అయితే చూసేసరికి అక్కడ ఒక స్టార్ మెరుస్తూ ఉంది, చూసావా సెంటర్లో అని చెప్పి అడుగుతుంది. ఇంకా హీరో కూడా చూస్తున్నాను కనబడింది అని చెప్పి అంటాడనమాట. ఇంకా స్టార్ని అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే చెప్తుందన్నమాట, ఆ స్టార్ పేరు వచ్చేసరికి క్రష్ ఆన్ యూ అని చెప్పి అక్కడ సర్టిఫికేట్ అయితే చూపిస్తుంది. ఆ స్టార్కి నేమ్ పెట్టానని, ఈ స్టార్ నీకోసమే అని చెప్పి హీరోకి అయితే ఇస్తుందన్నమాట. ఇది చూసిన హీరో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, నేను ఎప్పుడు ఎలోన్గా ఉన్నా బాధలో ఉన్నా నేను స్టార్తో అయితే చూస్తాను, అది చాలా రొమాంటిక్గా ఉంటుంది, అందుకే నీకు కూడా ఇలాంటి రొమాంటిక్ ఫీలింగ్ రావాలని ఇచ్చాను, బాగుంది కదా అని చెప్పి హీరోతో అయితే అంటదన్నమాట. నువ్వు ఎప్పుడు నా సైడ్ ఉన్నా నాకు ఇలానే అనిపిస్తుంది తెలుసా అని చెప్పి హీరోతో అనేసరికి హీరో అయితే చెప్తాడు, నేను ఎప్పుడు నక్షత్రాల గురించి ఏదో ఒకటి వినేవాడిని, కానీ ఇప్పుడైతే సాక్షాత్తం నక్షత్రాన్ని చూసేస్తున్నాను తెలుసా, నా నక్షత్రాన్ని నువ్వే, నిన్ను కిస్ చేయొచ్చా అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. అలా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పి అంటది. హీరో కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. వీళ్ళిద్దరూ హ్యాపీగా స్టార్స్ని అయితే చూస్తారు. ఇక్కడ మనకి స్మైలీని అయితే చూపిస్తారు. స్మైలీ అయితే న్యూస్ అంతా చూసి కంగ్రాచులేషన్స్, నీ స్టాక్ మార్కెట్ అనేది చాలా హై రేంజ్కి అయితే వెళ్ళింది, ఇప్పుడు నువ్వు దిగులు పడక్కర్లేదు అని చెప్పి అంటాడనమాట. హీరో కూడా అవును అనేసరికి ఇక్కడ స్మైలీ అయితే ఈ మాట కూడా చెప్తాడు, నువ్వెప్పుడని చెప్పి హ్యాండ్ న్యూస్ అనేది రిలీజ్ చేస్తావు అందరికీ, నువ్వే కదా హ్యాండ్ టెక్నాలజీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నావు సీక్రెట్గా, ఒకవేళ గనక ఈ విషయం హీరోయిన్కి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, నీ ప్రేమలో కూడా చాలా సమస్యలు అయితే వస్తాయి, ఒకసారి నువ్వే ఆలోచించుకో, ముందుగా ఈ విషయం నీ కజిన్కి తెలిస్తే ఇంకా ప్రాబ్లం, చెప్పాల్సింది చెప్పా నేనైతే వెళ్తున్నా అని చెప్పి అంటాడనమాట. హీరో తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి అయితే చెప్తాడనమాట, నేను అందరికీ క్లారిఫికేషన్ వీడియో అనేది చూపించా అండ్ ఇంటర్నెట్లో కూడా రిలీజ్ చేశాను, ప్రాబ్లం అంతే సాల్వ్ అయిపోయింది, ఇంకా పేషెంట్ ఫ్యాంగ్మింగ్ గురించి చెప్పాల్సి వస్తే ఆ ఫ్యాంగ్మింగ్కి సెకండ్ సర్జరీ అనేది చేపిస్తున్నారు హీరోయిన్ వాళ్ళు, అండ్ తన పిల్లను కూడా బాధ్యతగా చూసుకుంటానని చెప్పారు, ఆమె సర్జరీ అంతా కంప్లీట్ అయ్యి రికవరీ అయ్యే వరకు తన కూతురు బాధ్యత కూడా హీరోయిన్ వాళ్ళ కంపెనీయే భరిస్తారు అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట తాతయ్య గారికి. తాతయ్య గారు అయితే హీరోతో ఇలా అంటారు, డాంగ్యన్ కంపెనీని ప్రారంభించి ఇన్ని సంవత్సరాలు అయితే అయింది, కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి సమస్య అయితే రాలేదు, ఇదే మొదటిసారి నేను ఇలాంటి సమస్యను అయితే చూడడం, ఇలాంటి సమస్యని మీరు అయితే బాగా క్లియర్ చేశారు, మంచి ఎండింగే ఇచ్చారు, కానీ మళ్ళీ ఇలాంటి సమస్య రాదని చెప్పగలరా అని అడగగానే హీరో అయితే అంటాడనమాట, హీరోయిన్ తన బెస్ట్ అనేది ఇచ్చింది అండ్ బెస్ట్గానే రెస్పాండ్ అయింది కదా తాతయ్య అనగానే, ఇదే సమస్య రాదని నువ్వు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నావు అంటే మళ్ళీ వస్తుందనే కదా అర్థం అనగానే హీరో అయితే చెప్తాడనమాట, జాంగ్దీ మళ్ళీ ఏ ఇబ్బంది పెట్టకుండా ట్రబుల్ చేయకుండా ఉంటే మళ్ళీ ఈ సమస్య అయితే రాదు తాతయ్య అనగానే, ఏంటి ఈ విషయం అంతా జాంగ్దీ చేసిందా అని అడుగుతారన్నమాట. ఆ మాటకి హీరో అయితే చెప్తాడు, ఆ పేషెంట్ అయిన ఫ్యాంగ్మింగ్ హస్బెండ్ని కావాలని రెచ్చగొట్టి ఇక్కడ ధర్నా చేయించింది జాంగ్దీనే, అండ్ ఆ వీడియో రిలీజ్ చేసింది ఎవరో నాకు తెలియదు కానీ దీని అందరికి కారణం జాంగ్దీ అని మాత్రమే నాకు తెలుసు అని చెప్పి హీరో అనగానే తాతగారు అయితే అంటారన్నమాట, ఆ పిల్ల నా కాళ్ళ ముందే ఎదిగింది కానీ ఇలా చేస్తుందని అనుకోలేదని చెప్పి ఇక్కడ మనకి చాజోన్ అయితే చూపిస్తారు. చాజో అయితే జాంగ్దీతో ఇలాగైతే చెప్తాడనమాట, నేను మొదటిసారి నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, నువ్వు ఒక నక్షత్రంలా మెరిసిపోతూ ఉన్నావు, అప్పుడే నువ్వు కొత్తగా జర్మనీ నుంచి అయితే వచ్చి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశావు, అంతమందిలో నిన్ను చూసిన నువ్వు ఏదో స్పెషల్గా మెరిసిపోతూనే ఉన్నావు, అంత గ్లో ఉంది అప్పట్లో నీ ఫేస్లో అని చెప్పి ఇక్కడ అయితే చాజో చెప్తాడు. ఈ మాటకి ఇక్కడ జాంగ్దీ అయితే అంటదన్నమాట, అయిపోయిన దాని గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు,
మళ్ళీ వెళ్ళి మనం వెనక్కి తిరిగి చూడలేం కదా, ఇంకా అవన్నీ వదిలేయండి అని చెప్పి అనగానే ఇక్కడ జాజో అయితే సరే అయితే నేను కొంచెం వాష్రూమ్కి అయితే వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తాడనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళగానే అప్పుడే జాంగ్ది అయితే జాజోకి వచ్చిన ఫోన్లో ఉన్న మెసేజ్ అయితే చూస్తుంది. దాంట్లో జూహాన్ అయితే ఉంటాడనమాట. అది కూడా హీరో కంపెనీ గురించి మెన్షన్ చేసి ఉంటాడు. ఇక్కడ మనకి లీలీని అయితే చూపిస్తారు. లీలీకి అయితే ఇక్కడ స్మైలీ రేపొద్దుట కలుద్దామని చెప్పి మెసేజ్ అయితే పెట్టేసరికి లీలీ కూడా సరే అని చెప్పి రిప్లై అనేది ఇస్తుంది. లీలీ అండ్ హీరోయిన్ అయితే మింగ్తో మాట్లాడడానికి అయితే వెళ్తారనమాట. ఎందుకంటే మింగ్ లైవ్ స్ట్రీమ్ లో చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారని అయితే తెలిసేసరికి ఇంకా మింగ్ అయితే చెప్తాదన్నమాట. అవన్నీ మీరు పట్టించుకోకండి, నేను కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ అయితే అయిపోతారు. మింగ్ అయితే బాగానే ఉంది అని చెప్పి ఇక్కడ మనకి యాంగ్ చాంగ్ ని క్వీజీని చూపిస్తారన్నమాట. క్వీజీ అయితే అంటది, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, న్యూస్ లో హీరోయిన్ గురించి చాలా బాగా అయితే చెప్తున్నారు, అంటే తన ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది, ఫైనల్ గా నేను సంతోషంగా ఉన్నా, కానీ వాళ్ళు ముగ్గురు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, నేనైతే అక్కడ లేను, నన్ను ఇన్వైట్ కూడా చేయరు, అండ్ నన్నతో మాట్లాడడం కూడా తగ్గించేస్తారు, బహుశా ఇంకా నాతో మాట్లాడరేమో వాళ్ళ ముగ్గురు అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు యాంగ్ చాంగ్ అయితే అంటాడు, నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్ గా చేసుకున్నందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నావా, అనవసరంగా నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశానని చెప్పి అనుకుని బాధపడుతున్నావా అని చెప్పి అనేసరికి క్వీజీ అయితే అంటది, అలా ఏమనుకోంట్లా, నువ్వు నా చాయిస్, నేను ఎప్పుడు నీ విషయంలో అలా అయితే బాధపడను అని క్వీజీ అనేసరికి యాంగ్ చాంగ్ అయితే అంటాడనమాట. అలాగైతే మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇక్కడ క్వీజీకి అయితే మ్యారేజ్ ప్రపోజల్ చేసేసరికి క్వీజీ కూడా ఓకే అని చెప్పి అనేస్తదన్నమాట. ఇక్కడ మనకి హీరో వాళ్ళ తాతగారిని లూ వాళ్ళ అమ్మగారిని చూపిస్తారు. ఇక్కడ హ్యాంగ్ ట్యాంగ్ ఎక్కడ అని చెప్పి లూ వాళ్ళ అమ్మగారు అడిగేసరికి తాతగారు అయితే చెప్తారన్నమాట, వాడు నిన్నే వచ్చాడు, ఈ రోజు నువ్వు వచ్చావు, అందుకే నువ్వు వాడిని చూడలేకపోయావు అనగానే, అయినా వాడు చాలా బిజీ కదా అన్నయ్య, అయినా నేను చూశాను వాడికి చాలా ప్రాబ్లంగా ఉంది, అదే ఆ వాలంటరీ అమ్మాయి ఉంది కదా అమ్మాయి కేసులో, అయినా మనవాడు చాలా తెలివిగా క్లారిఫికేషన్ వీడియో అనేది రిలీజ్ చేసి చాలా మంచి పని చేశాడు, కానీ ఆ పేషెంట్ గురించి తలుచుకుంటేనే చాలా బాధగా ఉందన్నయ్య, ఎందుకంటే తన హస్బెండ్ చాలా దారుణంగా ఉన్నాడు, తన పేషెంట్ అయినా చాలా ఇబ్బంది పెట్టాడు, తనకి మళ్ళీ కూతురు కూడా ఉందన్నయ్య, అలాంటి అమ్మాయికి మనం ఏమైనా హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అనగాని, నువ్వేమీ కంగారు పడకు, హీరోయిన్ కంపెనీ వాళ్ళు అంతా చూసుకున్నారు, ఆమెకి మళ్ళీ సెకండ్ ఆపరేషన్ చేయించి తన పిల్లల బాధ్యత తన రికవరీ అయ్యే వరకు చూస్తున్నారు, కానీ నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు, వాళ్ళు చాలా మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు అని చెప్పి ఇక్కడ హీరో వాళ్ళ తాతయ్య గారు అంటారన్నమాట లూ వాళ్ళ అమ్మగారితో. ఆ మాటకి ఆ పిల్ల ఎంత మంచిదంటే నాకు ఆ పిల్ల బాగా నచ్చేసిందన్నయ్య అని చెప్పి అనగానే, అమ్మ ఆ పిల్ల పేరు కూడా నీకు తెలియకుండా పిల్ల పిల్ల అంటావేంటి, ఆ అమ్మాయి పేరు జియాంగ్స్ అని చెప్పి చెప్తారన్నమాట. ఓహో నీకు అమ్మాయి పేరు తెలుసా అనగానే, ఆ అమ్మాయి ఆలోచనలు చాలా పెద్దగా ఉన్నాయి, నాకైతే నచ్చినాయి అని చెప్పి తాతగారు అయితే చెప్తారు. ఇక్కడ లీలీ అయితే స్మైలీని కలవడానికి అయితే వెళ్తాదన్నమాట. స్మైలీ అయితే చెప్తాడు, నీ రోజు నీకు అన్నీ చెప్పాలని చెప్పి అనుకుంటున్నా, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అనేది అయిపోయింది అని చెప్పి అంటాడనమాట. నా వైఫ్ పేరు వచ్చేసరికి వ్యాంగ్ ట్యాంగ్, తను నా కూతురికి జన్మనివ్వగానే తను అయితే చనిపోయింది, ఇప్పుడు నా కూతురికి 5 సంవత్సరాలు, తన పేరు వచ్చేసరికి బేబే, ఇప్పుడు తన్ని మా అమ్మగారు అయితే పెంచుతున్నారు, తన పెంచడంలో మా అమ్మ నాకు సహాయం అనేది చేస్తున్నారు, ఇప్పుడైతే నీకు నేను ప్రతి ఒక్కటి నా జీవితంలో ఉన్న ప్రతిదీ చెప్పేశాను, ఇంకా నువ్వు తెలుసుకోవడానికి ఏమీ లేదు, ఇదే నా గురించి అని చెప్పి అంటాడు. ఇంకా నువ్వు ఉండాలనుకుంటే ఉండు, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, నీ నిర్ణయం ఏదైనా నేను అదైతే రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పి ఇక్కడ స్మైలీ అనగానే లీలీకి అయితే ఏమీ అర్థమవుదు, ఆలోచనలో అయితే పడిపోతుంది అనమాట. ఇంకా స్మైలీ కూడా ఏమీ అడగకుండా సైలెంట్గా అయితే అలా నుంచొని ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే హీరో ఎక్కడికో వెళ్ళడం అనేది చూస్తుంది అనమాట. యాక్చువల్గా హీరోయిన్ ఏదో పని మీద రెస్టారెంట్కి వస్తుంది, అదే రెస్టారెంట్లో హీరో కూడా వస్తాడనమాట. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పి చూసేసరికి అక్కడ అయితే జాంగ్ది ఉంటుంది. ఇంకా జాంగ్దీని చూసిన మన హీరోయిన్కి అయితే ఫుల్ జెలసీ అనేది వచ్చేసి ఒక అన్కంఫర్ట్ ఫీలింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అలా ఆలోచనలో అయితే పడిపోతుంది. జాంగ్దీ అయితే ఇక్కడ హీరోకి చెప్తుంది అనమాట, నువ్వు ఈ మెడికల్ ఇన్స్ట్రక్షన్ యాక్ట్ అని తీసుకోవడంలో బాగానే షూర్గా ఉన్నావా జూ కంపెనీతో అనగానే, అది నీకు అనవసరం అని చెప్పి హీరో మొక్క మీద చెప్తాడు. కానీ చాజో కూడా వాళ్ళని అయితే మీట్ అవుతున్నారు. చాజో కూడా కంటిన్యూస్ గా జూ ఇన్స్ట్రక్షన్ మెడికల్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవుతున్నారు. ఒకవేళ కనుక నువ్వు దీంట్లో ఫెయిల్ అయితే నీకు చాలా అంటే చాలా లాస్ అనేది వస్తుంది, అందుకే నీకు ముందుగా చెప్తున్నాను అంతే అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న హీరో అయితే అంటాడనమాట, ఇంకా నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పి. ఈ మాటకి ఇక్కడ జాంగ్తీకి ఏమీ అర్థమవుదు, అసలు నువ్వు ఎందుకని సీరియస్గా లేవు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, ఒకసారి నువ్వే అర్థం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నాను అనేది అని చెప్పగానే మన హీరో అయితే అంటాడనమాట, నేను నా ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నీకు ఒక మెయిల్ అయితే పంపాను, అంటే ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్స్ కూడా పంపాను, అవి నువ్వు యాక్సెప్ట్ చేసి సైన్ చేసి మళ్ళీ మెయిల్ పంపితే బాగుంటుంది, ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేయి అని చెప్పి జాంగ్దీతో అయితే చెప్తాడనమాట. ఇది విన్న జాంగ్దీ అయితే అడుగుతుంది, ఏంటి నువ్వు నన్ను దూరం పెట్టాలని చెప్పి ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ తీసేసుకుంటున్నావా, నా కంపెనీకి పెట్టింది అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటది. ఒకవేళ నేను డాంగ్ యాంగ్ని వదిలేసి వెళ్ళిపోయానంటే వెంటనే
నాకు వేరే ఆపర్చునిటీ కూడా ఉంది, నేను వెంటనే వేరే కంపెనీతో టైఅప్ అనేది అవ్వగలను, నాకే సమస్య లేదు అనగానే అది నీ బిజినెస్, నాకు సంబంధం లేదు, నీ ఆలోచనలు ఏదైనా చేసుకోవచ్చు, నీ కంపెనీని ఎవరితో టైఅప్ చేసుకుంటే నాకెందుకు, నాకు అనవసరం కదా అనగానే కోపంలో తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రమాదం అని గుర్తుపెట్టుకో అని చెప్పి హీరోతో అయితే చెప్తాదన్నమాట జాంగ్ది అయితే. అంటే నువ్వు చాలా దారుణంగా కూడా ప్రవర్తిస్తున్నావు అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నేను కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోలేదు, నీకొక విషయం తెలుసో లేదు, నువ్వు చాజో సీక్రెట్గా కలుస్తున్నారని చెప్పి నాకు తెలుసు, అండ్ మీ ఇద్దరికి సీక్రెట్ డీలింగ్స్ ఉన్నాయని కూడా తెలుసు, కానీ అప్పుడు నేను ఇంపల్సివ్గా ఎప్పుడు ప్రవర్తించలా, నీతో చాజో చాలా అంటే చాలా మంచిగా ఉంటున్నారు, అందుకని చెప్పి తన సీక్రెట్స్ని తన విషయాన్ని ఎవరికి అమ్మేకు, ఎందుకంటే అది నీకు అసలు మంచిది కాదు, ఇప్పుడే చెప్తున్నా అనగానే నాలాగే హీరోయిన్ కూడా ఎవరితోనైనా సీక్రెట్ డీలింగ్స్ చేస్తే అప్పుడు నువ్వు ఎలా రిసాల్వ్ చేసుకోగలవో తెలుసా నీకు అని చెప్పి క్వశ్చన్ అయితే చేస్తుంది హీరోని. ఆ మాటకి హీరో అయితే ఒక్క సమాధానం కూడా చెప్పడమాట, ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ జాంగ్ది మాత్రం చాలా బాధపడుతూ ఉంటదన్నమాట. ఇక్కడ మనకి యాంగ్ చంగ్ ని చూపిస్తారు. యాంగ్ చంగ్ కొలీగ్ ని కలవడానికి హీరోయిన్ అయితే వస్తదన్నమాట ఒక ప్రాజెక్ట్ పని మీద. యాంగ్ చంగ్ అయితే అంటాడు, నువ్వు బాగా తాగేసావు, నేను ఇంటికడే డ్రాప్ చేస్తాను అని చెప్పి అనేసరికి ఏమీ వద్దు అని చెప్పి హీరోయిన్ పడిపోతుంటే యాంగ్ చంగ్ అయితే పట్టుకుంటాడు. ఇంకప్పుడే హీరో వచ్చి నేను హీరోయిన్ ని తన ఇంటికడే డ్రాప్ చేస్తానులే, మీరు వెళ్ళండి అని చెప్పి యాంగ్ చంగ్ తో అంటాడు హీరో. ఇంకా హీరో అలా అనేసరికి యాంగ్ చంగ్ అయితే చెప్తాడనమాట, మేము ఇక్కడ మా కొలీగ్ ని కలవడానికి అయితే వచ్చాము ప్రాజెక్ట్ గురించి, అంతకుమించి ఏమీ లేదు, నాకు వేరే పని కూడా ఉంది, సరే మీరు హీరోయిన్ ని డ్రాప్ చేయండి అని చెప్పి యాంగ్ చంగ్ అయితే అంటాడనమాట. హీరో కూడా సరే అనేసరికి యాంగ్ చంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో అయితే అడుగుతాడు, నువ్వు ప్రాజెక్ట్ గురించేనా ఇక్కడికి వచ్చావు, తను నీకు హెల్ప్ చేస్తున్నాడా అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే అంటదన్నమాట, అవును తను నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి అంటది. ఇంకా మాటకి హీరో అయితే అంటాడనమాట, మరి ఎందుకని నువ్వు అంతలా డ్రింక్ చేసావు ఈరోజు, అయినా అంతలా తాగాల్సిన అవసరం ఏముంది అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, మీరు ఇంకా నన్ను క్వశ్చన్స్ ఆపడం ఆపేస్తారా లేదా, అయినా మీరు ఎందుకని నన్ను అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, అయినా మీరు జాంగ్దీతో ఈ రోజు డిన్నర్కి అయితే వచ్చారు, నేను మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ చేశానా ఏంటి, క్వశ్చన్ చేయలేదు కదా, కానీ మీరు ఎందుకని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనగానే హీరో అయితే ఏమీ మాట్లాడుకుంటా సరే అయితే కార్ ఎక్కువ, నేను కూడా కార్లో అయితే కూర్చుంటా అని చెప్పి అంటాడు. హీరో కార్లో ఉంటాడు కానీ హీరోయిన్ రాదన్నమాట. రా కార్లోకి అనగానే నేను ట్యాక్సీ బుక్ చేసుకోగలను అని చెప్పి డోర్ అయితే వేసేస్తుంది. హీరోకి అయితే ఏమీ అర్థం అవ్వదన్నమాట. ఇంకా అలా హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేసరికి ఇక్కడ అసిస్టెంట్ ట్యాంగ్ అయితే అంటాడనమాట. అదంతా చూసి, బాస్ ఆమెకి కాప్ వచ్చినట్టుంది, మీరే దిగిపోతే బాగుంటుంది, నేను తన్ని డ్రాప్ చేస్తా అని చెప్పి అంటాడనమాట. ఇంకా అసిస్టెంట్ ట్యాంగ్ చెప్పడంతో హీరో కూడా అక్కడ దిగిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే కార్లో వెళ్ళిపోతుంది అనమాట. హీరోకి అయితే అర్థమవుతుంది హీరోయిన్ కి కోపం అయితే వచ్చిందని. ఇక్కడ జాంగ్దీ ఫుల్ గా తాగేయడంతో చాజో అయితే అంటాడు, నేను ఇంటికడ డ్రాప్ చేస్తాను రా, బాగా ఎక్కువగా తాగేసావు అని చెప్పేసరికి ఇక్కడ జాంగ్దీ అయితే నేను ఇంటికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి మానం చేస్తూ ఉంటది అనమాట. ఇంకా అలా చేసేసరికి ఇక చాజో అయితే కూర్చుంటాడు. నువ్వు ఇంతలా తాగిన హీరో కొంచెం కూడా నీ మీద కేర్ అనేది చూపించడు, తను ఓన్లీ హీరోయిన్ మీద మాత్రమే కేర్ అనేది చూపిస్తాడు అనగానే ఇక్కడ జాంగ్దీ అయితే అంటదన్నమాట చాజోతో, నీకు తెలుసా నేను ఎప్పటి నుంచి తన్ని ప్రేమిస్తున్నాను అనేది, నేను జర్మనీకి వెళ్ళాను అండ్ తన కోసం అని చెప్పి నేను తను చదివే కాలేజీలోనే చదివాను అండ్ మేమిద్దరం కలిసి చదువుకున్నాము, తనకి క్లోజ్గా అయితే ఉన్నాను అండ్ తన కోసం నేను స్టార్టప్ కంపెనీ కూడా పెట్టాను, అది కూడా తనకి ఏ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ అయితే ఆ ఇండస్ట్రీలోనే పెట్టాను, ప్రతిసారి తనకి ఇష్టమైన పనినే చేసుకుంటూ వచ్చాను కానీ నాకు ఇష్టమైన పనిని చేసుకుంటూ రాలా, వాడి కోసం ఇన్ని చేశాను కానీ ఒక్కసారి కూడా వాడు నన్ను కేర్ చేయడం లేదు అని చెప్పి చాజోకి చెప్పేసరికి చాజో అయితే అంటాడు, ఎందుకని నువ్వు హ్యాంగ్ ట్యాంగ్నే ఫాలో అవుతున్నావు, తన్ని ఫాలో అవ్వకుండా నీ పని నువ్వు చేయొచ్చు కదా, నువ్వు చాలా తెలివైన దానివి అనగానే నాకు తెలుసు అండ్ మీకు ఒక్కో విషయం చెప్పనా, మీరు కావాలనే కదా నేను ఆ మెసేజ్ చూడాలని అక్కడ పెట్టి వెళ్ళారు, మీరు కూడా నన్ను యూజ్ చేసుకున్నారు కదా అని చెప్పి అంటదన్నమాట. అవును నువ్వు చూడాలనే అదంతా చేశాను, ఇదంతా నీ మంచి కోసమే అండ్ ఆ వీడియో కూడా నేనే మీడియాకి రిలీజ్ చేశాను, డౌట్ మాత్రం నీ మీద వచ్చింది హీరోకి అని చెప్పగానే నాకు అర్థమైంది, నువ్వేం చెప్పినా నాకు మంచి కోసమే చేశాను, ఆ మంచి కోసమే చేశానంట, దీంట్లో నా మంచి ఏముందో అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు అని చెప్పి అనేసరికి చాజో అయితే అంటాడనమాట, నీ కదా ఇంకా హ్యాంగ్ టంగ్ కదే ఇక్కడితో ముగింపు అనేది అవ్వాలని నేను అనుకుంటున్నాను, ఇంకా ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇంకా తను నీ విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడు, నీ విషయంలో ఏం చేయడు, తను ఓన్లీ కేర్ చేసేది మాత్రం హీరోయిన్నే, తను ఎప్పుడు తను మాత్రమే కేర్ చేస్తాడు, నిన్నైతే చేయడం చెప్పగానే అది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అండ్ అది తీసుకోలేకపోతున్నాను, నేను ఎలాగైనా రివెంజ్ అనేది తీసుకోవాలి ఆ హీరోయిన్ మీద, నేను రివెంజ్ తీసుకుంటా అని చెప్పి పడిపోతుంది. ఇదంతా విన్న చాజో అయితే నువ్వు ఇంతలా బాధపడకు, దీనికి నేను నీకు సహాయం అనేది చేస్తాను, ఎలాగైనా రివెంజ్ అనేది తీసుకుంటా నీ బదులు నేను అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే బ్రష్ చేస్తూ ఉంటుంది, హీరో మెసేజ్ పెడతాడేమో అని చూస్తూ ఉంటుంది కానీ హీరో మాత్రం మెసేజ్ అనేది పెట్టడు.
ఇంకా హీరోయిన్కి అయితే కోపం అనేది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. కానీ మన హీరో మాత్రం ఇక్కడ బ్రష్ చేస్తూ హీరోయిన్ ఫొటోస్ మాత్రమే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా హీరోయిన్ ఫొటోస్ చూసి మురిసిపోతూ ఉంటాడనమాట, ఎంత క్యూట్గా ఉందని. ఇక్కడ మనకి బేబీని చూపిస్తారు. తిను స్మైలీ యొక్క కూతురమాట. తను బాగా ఆడుకుంటూ ఉంటదన్నమాట. ఇదంతా ఇక్కడ లీలీ కూడా చూస్తుంది. ఆ పాప అయితే లీలీ దగ్గరికి వచ్చి, ఆంటీ నువ్వు నాన్న కలిసి నాతో ఆడుకోవచ్చు కదా, ఇదిగోండి ఒక బాల్ నాన్నకి ఇస్తున్నా, ఇంకో బాల్ మీకు ఇస్తున్నా, మీరు కూడా ఆడుకోండి అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా చూసిన లీలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా స్మైలీ అయితే చెప్తాడు, నా కూతురికి నువ్వు బాగా నచ్చినట్టున్నావని. మరి నీకు నచ్చలేదా, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్పు అని చెప్పి అడిగేసరికి ఇక్కడ స్మైలీ అయితే చెప్తాడనమాట, నా భార్య చనిపోయాక నేను ఎవరిని నా దగ్గరికి రానివ్వలేదు, నేను ఎవరితోని డేట్ కూడా చేయలేదు, ప్రతి ఒక్కరిని ఒక బోర్డర్లోనే ఉంచేవాడిని. కానీ నువ్వు డిఫరెంట్, నేను నా ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీ పర్సనల్స్ గురించి అండ్ ప్రైవసీ గురించి ప్రతిదీ నీ దగ్గర ఓపెన్ అయిపోయాను, నీకే తెలియాలి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అనేది అని చెప్పి ఇక్కడ స్మైలీ అయితే చెప్తాడనమాట లీలీకి. ఇంకా లీలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నాకు కూడా నీ కూతురు బేబీ అయితే బాగా నచ్చేసింది, నాకు ఎప్పుడో ఒక డ్రీమ్ అనేది ఉండేది, ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే ఎంత బాగుంటుందో కదా, అలా మన ముగ్గురం ఉండొచ్చు అని చెప్పి లీలీ అయితే చెప్తాదన్నమాట స్మైలీకి. కానీ స్మైలీ అయితే అంటాడనమాట, ఆనందం అనేది అందరికీ ఉంటుంది, కానీ కుటుంబం అనేదే చాలా తక్కువ మందికి ఉంటుంది, బహుశా నా కూతురు నిన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో నాకు తెలీదు, ఇంకా కొంచెం టైం అనేది ఇస్తే బాగుంటుంది, తను యాక్సెప్ట్ చేయకపోతే మనం ఏమీ చేయలేము అని చెప్పి అంటాడనమాట. లీలీ అయితే కొంచెం షాక్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మింగ్ లైవ్ స్ట్రీమ్ అనేది చేయడం మానేయడంతో ఇక్కడ తను ఫీల్ అవుతుంది ఆ కామెంట్స్ వల్ల అని చెప్పి అనుకున్న లూ వాళ్ళ అమ్మగారు అయితే తన్ని ఓదార్స్తూ ఉంటారన్నమాట. ఇంకా ఆమె కూడా బాగానే ఉందని చెప్పి అంటది లూ వాళ్ళ అమ్మగారితో. కానీ ఇక్కడ లూ మాత్రం, అమ్మ ఎంతసేపు తింటావమ్మా, నీకు వేరే పని ఉంది కదా, ఎంతసేపు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అలానే సరికి ఇక్కడ లూ వాళ్ళ అమ్మకి అర్థమైపోతుంది అనమాట, తను కొంచెం మింగ్తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాడని. సరే నాకు వేరే పని ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరిద్దరూ తినండి సరేనా అని చెప్పి లూ వాళ్ళ అమ్మగారు అంటారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోగానే లూ అయితే ఈ డిష్ అనేది ట్రై చేసి చాలా బాగుంటుంది అని చెప్పి మింగ్కి అయితే ఇస్తాడనమాట. మింగ్ అయితే అంటది, నేను ఏ డిష్ తిన్నా నా ఫ్యాన్స్తో షేర్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు షేర్ చేసుకోలేకపోతున్నాను అనగానే ఇక్కడ లూ అయితే అనుకుంటాడనమాట, మళ్ళీ నేను తనకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసేసాను అయ్యో అని చెప్పి, నువ్వు అంత సెన్సిటివ్గా ఉండకు, నేనేదో ర్యాండమ్గా తీసి పెట్టాను అంతే అని చెప్పి అనగానే ఇక్కడ మింగ్ అయితే అంటది, నిన్ను టీజ్ చేశాను, నాకేమీ బాధ లేదు, నాకు ఉంది కొంచెం బాధ మాత్రమే, ఇప్పుడు అది కూడా లేదు అని చెప్పి అనగానే, సరే అయితే నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు స్మార్ట్లీ మ్యాన్, నీకోసం పాట అనేది పెడతాను చెప్పు అని చెప్పి పాట అనేది పెడతాడు. ఇంకా ఆ సాంగ్ని హమ్ చేస్తూ తనైతే చెప్తాదన్నమాట లూకి, నీకు తెలుసా నేను ఒక మ్యూజికే కాదు డ్యాన్స్ కూడా టీచ్ చేస్తాను, నాకు డ్యాన్స్ కూడా వచ్చు అని చెప్పి అనగానే, ఏంటి నీకు డ్యాన్స్ వచ్చా, నువ్వు డ్యాన్స్ చేయగలవా అని చెప్పి లూ అడుగుతాడు. నేను చేయగలను, కావాలంటే నీ దగ్గర వేసి చూపిస్తాను అని చెప్పి తనైతే లెగుస్తాదన్నమాట. ఇంకా తను డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటుంది. చూడు నేను డ్యాన్స్ చేస్తున్నాను అని చెప్పేసరికి మన లూ మాత్రం అలా చూస్తూ ఉంటాడు, నేను కూడా డ్యాన్స్ చేస్తా అని చెప్పి వస్తాడనమాట. అలా వీళ్ళిద్దరూ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా లూ అయితే అలా డ్యాన్స్ చేసేసరికి ఇంకా అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మగారు అయితే వస్తారు. వాళ్ళ అమ్మగారు వీళ్ళిద్దరిని అయితే అలా చూసేసి షాక్ అవుతారన్నమాట. నేను ఇక్కడ ఫోన్ అనేది మర్చిపోయాను అని చెప్పి ఇంకా తనైతే కంగారు పడి ఫోన్ అనేది ఎత్తుక్కుంటారు. ఆ పిల్లని అంతసేపు అలా గుంచుకురా కాలు నొప్పి వస్తాయి, సరే నాకు ఫోన్ అనేది దొరికింది, త్వరగా అమ్మాయిని లేపు, తనకి కాలు నొప్పి వస్తాయని చెప్తున్నాను కదా అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ లూ అయితే ఫుల్ షాక్లో అయితే ఉండిపోతాడనమాట వాళ్ళ అమ్మగారి మాటలకి. ఇక్కడ మన హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట క్యాట్కి, చూసావా హీరో అసలు నాకు మెసేజ్ కూడా చేయట్లేదు, చూసావా నాకు కోపం వచ్చిందని కూడా తనకి తెలియదా ఏంటి, నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా, తను ఒక్క మెసేజ్ కూడా చేయకపోతే అనేసరికి ఎవరో కానీ డోర్ అనేది నాక్ చేస్తారనమాట. ఇంకా మింగ్ వచ్చిందేమో అని చెప్పి అరిచి డోర్ తీసేసరికి అక్కడ హీరో అయితే ఉంటాడు. ఇంకా హీరో వచ్చాడని చెప్పి డోర్ అనేది వేసేబోతూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.